మిర్రర్ ఇమేజ్‌కి, వాటర్ ఇమేజ్‌కి కన్‌ఫ్యూజన్ లేకుండా సేమ్ డయాగ్రామ్‌ని యూజ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ మనకి మిర్రర్ ఇమేజ్ ఏమవుతుంది అంటే లెఫ్ట్, రైట్ రివర్స్ అవుతాయి. బట్ వాటర్ ఇమేజ్ కేస్‌కొస్తే ఏమవుతుందంటే టాప్ అండ్ బాటమ్ రివర్స్ అవుతాయి. ఎలానో చెప్తాను చూడండి. ఇక్కడ మనకి మిర్రర్‌కి దగ్గరగా ఉన్న పాయింట్ ఇటువైపు ఆన్సర్‌లో కూడా దగ్గరగా ఉంటుంది. అంటే ఏంటి అంటే ఇక్కడ ఈ స్క్వేర్ నార్మల్‌గా నేను డ్రా చేసేసుకుంటే ఇక్కడ చూడండి ఈ లైన్స్ అనేవి మిర్రర్‌కి దగ్గరగా ఉన్నాయి. ఇక్కడ మనకి ఆన్సర్‌లో కూడా ఈ లైన్స్ మిర్రర్‌కి దగ్గరగా వస్తాయి. బట్ ఇక్కడ ఈ డాట్ చూడండి ఇది లెఫ్ట్ సైడ్ ఉంది. ఇదేం చెప్పాను లెఫ్ట్, రైట్ రివర్స్ అవుతాయని చెప్పాను కదా! సో, ఇది రైట్ సైడ్‌కొచ్చేస్తుంది. అంటే ఇది మిర్రర్‌కి దూరంగా ఉంది కాబట్టి ఆన్సర్‌లో ఇటువైపు ఇక్కడ నుంచి చూస్తే మిర్రర్‌కి దూరంగా ఉంది. ఇటువైపు నుంచి చూస్తే కూడా ఇది మిర్రర్‌కి దూరంగా వస్తుంది. ఇది మన మిర్రర్ ఇమేజ్‌కి ఆన్సర్. బట్ వాటర్ ఇమేజ్‌కి ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి టాప్, బాటమ్ రివర్స్ అవుతాయని చెప్పాను కదా! సేమ్ ఈ కేస్‌లో కూడా వాటర్‌కి దగ్గరగా ఉన్నది మనకి ఆన్సర్‌లో కూడా దగ్గరగా వస్తది. ఇక్కడ చూడండి లెఫ్ట్, రైట్ ఏం చేంజ్ అవ్వవు. ఈ లైన్స్ అనేవి నార్మల్‌గానే వస్తాయి. బట్ ఈ డాట్ ఏదైతే ఉందో, ఈ డాట్ ఇక్కడ టాప్‌లో ఉంది. ఇక్కడికొస్తే మనకు బాటమ్‌లోకొస్తది. అంటే ఇది వాటర్‌కి దూరంగా ఉంది. ఇమేజ్‌లో కూడా ఇక్కడికొచ్చేసరికి దూరంగా వచ్చేస్తది. ఇది మన వాటర్ ఇమేజ్. కన్‌ఫ్యూజన్ లేకుండా ఈ రెండిటిని డిఫరెన్స్ చూస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి సేమ్ ఇలానే వాటర్ ఇమేజ్ ఈ క్వెషన్‌కి ఫైండ్ ఔట్ చేసి ఆన్సర్‌ని కింద కామెంట్ చేయండి.